హాయ్ అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? అపర్ణ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు టమాటాలతో పచ్చడి చేద్దామని చేస్తున్నా అండి. ఇన్స్టెంట్ పచ్చడి అనమాట. అంటే ఇది మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఒక 15 days బయట కనుక ఉంచుకున్నాం అనుకోండి, ఒక 15 days ఉంటుంది. దీనికేం రోల్తో పని లేదు, స్టవ్ మీదనే పెట్టి పచ్చడి చేసేయచ్చు. ఎక్కువ రోజులు ఇంకా ఒక 1 month దాకా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. విడిగా అయితే బయట ఒక 15 days ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనం ఇడ్లీ చల్లగా అయిపోయిన ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఈ పచ్చడి. ఇడ్లీ తినాలి అనిపిస్తుంది, చల్లారిన ఇడ్లీ కూడా ఈ పచ్చడి నంచుకొని తింటే. తర్వాత మినప రొట్టెలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలాగా అనేది చూపిస్తాను. ముందు టమాటాలు కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఫస్ట్ ఇది తీసేసేయండి. ఈ మొదలు ఉంటుంది కదా, ఇది ఇంతవరకు తీసేసేస్తే ఇంతంత ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి, మగ్గిపోతాయి. ఆయిల్ వేసి కడిగేసి తుడిచి పెట్టిన టమాటాలండి. ఇదిగోండి, అన్నీ ఇట్లా ముక్కలు తరిగి పెట్టేసుకోవాలి. ఈ సైజులో తరుక్కుంటే సరిపోతుంది. ఇవి 1 kg టమాటాలండి. కేజీ టమాటాలతో చేస్తున్నా నేను. ఇప్పుడు ఇవి వాడ్చుకుందాం. ముందు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని, ఇప్పుడేం పోపు అది వేయక్కర్లేదు. ముందు ఊరికే టమాటాలన్నీ బాగా గుజ్జుగా అయ్యేదాకా వేయించుకోవాలంతా. దీనికి తర్వాత ఏమేమి వేయాలి అనేది నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇవ్వండి, కాగింది నూనె. ఇప్పుడు ఈ టమాటాలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకొని చిన్న మంట మీద మీడియంలో కొంచెం మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇవంతా బాగా మగ్గిపోవాలి, టమాటా గుజ్జులాగా అయిపోతుంది. అప్పటిదాకా సన్న మంట మీదే ఉంచుకోవాలి. మనం మంట పెద్దది పెట్టకూడదు. స్లోగా మీడియం ఫ్లేమ్ ఉంటే బాగుంటుంది, స్లోగా ఉడుకుతుంది. మనం పెద్ద మంట పెట్టామనుకోండి, ఆవిరికి వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి ముక్కలు మెత్తబడవు, ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది. అందుకని స్లోగా ఉంటే మొత్తం ముక్క ఉడికి మెత్తగా అవుతుంది, గుజ్జుగా. ఇప్పుడు ఇలా ఉడికించుకోవాలి. దీంట్లో కావాల్సినవి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది కేజీ టమాటాలు కదా, ఆ కేజీ టమాటాలకి ఈ గ్లాసు, ఇది మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఇంత గ్లాసు కారం పోసుకోవాలి. దీనికి తగ్గించి ఉప్పు, సగానికి తక్కువగా ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడైనా నేను ఫస్ట్ నుంచి అదే చెప్తుంటా. ఉప్పు మనం కొంచెం తగ్గించి వేసుకున్నాం అనుకోండి, మనకి మళ్ళీ కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఎక్కువైందంటే మళ్ళీ ఈ పచ్చడిలో టమాటాలు వాడిచి ఇవన్నీ చేయలేం కదా, అందుకని ఉప్పు తగ్గించి వేసుకున్నామంటే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. దీనికి సగానికి ఉప్పు, చింతపండు చూపిస్తాను. ఇవి టమాటాలు కొంచెం పండుగా ఉన్నాయి కదండి. మామూలుగా కొంచెం దోరగా ఉన్న కాయలు అయితే ఇంత చింతపండు పట్టదు. ఇదిగోండి, మన చేతిలోకి సరిపడినంత గట్టిగా ఒక పెద్ద నిమ్మకాయ అనుకోండి, బాగా పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే చాలు. దీనిలో ఈనెలు గింజలు అన్నీ తీసి పెట్టేసుకోవాలి. వాటర్లో అయితే తడపకూడదు, అసలు నీళ్లు తగలకూడదు. దీన్ని ఈ గుజ్జులోనే ఉడకబెట్టాలి. కొంచెం ఆ ముక్కలు మగ్గిన తర్వాత దీన్ని కూడా అన్నీ అందులో వేస్తా, అప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉన్నప్పుడు మనం చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. ఇట్లా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఉన్నప్పుడు చింతపండు వేసుకున్నాం అనుకోండి, ఇది దీంతో పాటు ముక్కలతో పాటు ఉడికిపోతుంది. చింతపండు కూడా గుజ్జులాగా అయిపోతుంది. చెప్పా కదా, ఈనెలు గింజలు ఏం లేకుండా అట్లా తీసి చూపించా కదండి ఇందాక. చింతపండు ఇట్లా విడివిడిగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఇట్లా పిప్పిలాగా తగులుతుంది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా వేడి నీళ్ళు పోసి గుజ్జు చేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ ఇట్లా వేసినా మీకేమీ నోటికి తగలదండి, ఉడికే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది, బాగా కలిసిపోతుంది. ఇది కూడా పసుపు వేసుకోవాలి కొంచెం. ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, సాల్ట్ అర గ్లాస్కి కొంచెం తక్కువగా వేస్తున్నాను నేను. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు.
మనం ఈ ఉప్పు వేసామనుకోండి, ఇప్పుడు కారం లాస్ట్లో వేసుకోవాలి దించే ముందు. ఈ ఉప్పు వేస్తే తొందరగా ఇవన్నీ కలిసిపోయి బాగా ఉడుకుతాయి అన్నమాట. అందుకోసం ముందే ఉప్పు వేసుకుంటే, చింతపండు ఉప్పు బాగా కలిసిందంటే కొంచెం వాటర్ వస్తుంది కదా, ఇంకా అప్పుడు బాగా చింతపండు మెత్తగా అయిపోవటానికి మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకోవటమే. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇదంతా మెత్తగా గుజ్జుగా అయిపోయేదాకా. అక్కడక్కడ చిన్న ముక్కలే ఉంటాయి టమాటాలు, మళ్ళీ మూత పెట్టేసేయటమే. అలాగే సన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇదిగోండి ఉడికిపోయింది అంతా మెత్తగా. కొంచెం అక్కడక్కడ టమాటా ముక్కలు ఉంటాయండి, అట్లా ఉంటేనే పంట కింద పడుతూ బాగుంటుంది. ఈ చింతపండు కూడా కలిసిపోతుంది. ఇది ఇప్పుడు నేను పాత చింతపండు కాబట్టి కొంచెం నల్లగా అనిపిస్తుంది. మీరు కొత్తగా ఉండే చింతపండు వేసుకుంటే అసలు ఇంకా కలర్ బాగుంటుంది. ఇదిగోండి కారం, ఈ గ్లాస్ కారం వేస్తున్నాను నేను. కరెక్ట్గా మనం మంచినీళ్ళు తాగుతాం కదా, పెద్ద గ్లాస్ కారం అన్నమాట. ఈ మామూలుగా పేపర్ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాసు మీకు గుర్తుగా ఉంటుంది, అలాంటి గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు. కారం ఈ స్పూన్తో ఫుల్ స్పూన్ నిండా మెంతిపిండి. ఇవ్వండి ఫుల్, అంటే ఇటు సైడ్ కొంచెం లేదు కాబట్టి మొత్తం నేను కొలిచి పెట్టుకున్నాను మెంతిపిండి. కొంచెం ఇంకా ఆవపిండి వేయనండి నేను. కొంతమంది ఆవాలు మెంతులు వేయించి మామూలుగా మిక్సీ బట్టి వేస్తారు. నేను ఆవపిండి వేయను, మెంతిపిండి మాత్రమే వేస్తా. మాగాయిలాగా ఉంటుందన్నమాట ఫ్లేవరు. ఆవపిండి వేసేసరికి మళ్ళీ వేరేగా ఉంటుంది, బాగుంటుంది అది కూడా, కానీ నేను వేయను. ఇలా కూడా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఈ వేడికి ఆ కారం మగ్గిపోతుంది. మళ్ళీ ఎక్కువసేపు ఉంచినా నల్లగా అయిపోతుంది. ఇంకా మనం పైన మళ్ళీ పోపు వేసుకోవాలి. ఇంతే అండి, ఈజీగా అయిపోతుంది ఇట్లా టమాటా పచ్చడి. మనం మళ్ళీ పోపు వేసుకోవడానికి చూపిస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పప్పు నూనె పల్లి నూనె బాగుంటుంది. నేను మామూలుగా సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాను, నాకు ఇంట్లో ఉన్నది అదే వేసేస్తున్నాను నేను మామూలుగా. అంటే ఇది ఒక 10 days ఉంటుంది మా ఇంట్లో, అంతే, అంతకన్నా ఏముండదు. దేంట్లో దాంట్లోకి నంచుకుంటూ ఉంటాం కదా, అయిపోతుంది. మళ్ళీ 10 రోజులకి మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. 10 రోజులకి చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు మనకి టమాటాలు దొరకనివేం కాదు, ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. అదే ఊరగాయ అయితే 1 yearకి ఒకసారి పెట్టుకోవాలి కాబట్టి సమ్మర్లోనే మనం పెట్టుకుంటాం. ఇది ఊరగాయ టైప్లోనే ఉంటుంది, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. 10 daysకి చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 10 daysకి మళ్ళీ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది కదా. అందుకని నేను అంతవరకే చేస్తాను. 1 kg అంతకన్నా ఎక్కువ చేయను. తింటే 10 daysలో అయిపోతుంది, లేదు కొంచెం ఏమన్నా తక్కువగా తింటే 15 days దాకా ఉంటుంది. ఏం పాడవదు పచ్చడి అయితే. ఇందులో మనమేం వాటర్ వేయలేదు, ఏం లేదు కాబట్టి. దీనికి మెంతులు ఆవాలు పోపు. ఇదిగోండి ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, అంతే దీంట్లో పోపుకి. ఈ మాత్రం మిరపకాయలు, ఒక 5-6 మిరపకాయలు. ఇంగువ, వెల్లుల్లి. ఇది కొంచెం చితక్ కొట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పోపులో వేసేస్తే వేగుతుంది. ఇప్పుడే వేసేసాం అనుకోండి, ఆవాలు వేగే లోపల ఇది కూడా వేగిపోతుంది. కొంచెం ఒకవేళ ఈ ఆయిల్ కూడా నాకు తెలిసి సరిపోకపోతే మళ్ళీ కొంచెం నూనె
తగ్గిందనుకోండి కొంచెం నూనె కాచి ఒక్కరో ఇంగు వేసేసి నూనె పోసుకుంటే సరిపోతుంది. మిరపకాయలు వేగిపోయినాయి కదా, పచ్చట్లో వేసేద్దాం, మళ్ళీ లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇవన్నీ వేగాయి కదా, ఆవాలు అన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసేసుకొని ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎవరన్నా చుట్టాలు వచ్చినా గవ్వుకున్నా ఏదైనా రాత్రిపూట మనం ఏ టిఫిన్లోకి చట్నీ చేయలేకపోయినా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. కొద్దిగా చల్లారనిచ్చేసి దాంట్లో కలుపుకుందాము. కొంతసేపు చల్లారాలి, చల్లారితే లేదంటే ఇంకా నల్లగా అయిపోతుంది పచ్చడి. చల్లారిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. ఇదిగోండి పోపు చల్లారిపోయింది కదా, దీంట్లో వేసి కలిపేసుకుందాం. కొంచెం పచ్చడి తీసి దీంట్లో వేసి రుద్దేసాం అనుకోండి, ఈ ఇంగువ ఆవాలు ఏమైనా ఉన్నా మొత్తం దీంట్లోకి వచ్చేస్తాయి. ఇదిగోండి అయిపోయింది ఇన్స్టెంట్ టమాటా ఊరగాయ. మనం సంవత్సరానికి పెట్టుకుంటాం కదా, సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. కాకపోతే అదొక టైప్ టేస్ట్, ఇదొక టైప్ టేస్ట్ అనుకోండి, కానీ అన్నిటికీ బాగుంటుంది. మనకి అన్నంలోకి ఇడ్లీల్లోకి టిఫిన్ అన్నిటిలోకి బాగుంటుంది. ఇంతేనండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టుకొని చూసి ఎలా ఉంది టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి, ఎలా ఉంది ఏంటి అనేది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.